ఇక తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు పేరును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ సభ్యులు అనుసరించాల్సిన వైఖరిని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇటీవలే జరిగిన ఎన్నికలకు ముందు ఎంపీ పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 1,50,000 ఓట్ల మెజార్టీతో సమీప వైసీపీ అభ్యర్థిని ఓడించారు. అంతేకాకుండా మా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అంతేకాకుండా పార్లమెంట్లో మేము వ్యవహరించాల్సిన తీరు, బాధ్యతగా వ్యవహరించే విధంగా ఆయన మాకు సూచనలు చేశారు. తప్పకుండా వాటిని పాటిస్తా ముందుకు వెళ్ళడానికి మేమందరం కలిసికట్టుగా నిశ్చయించుకున్నాం. దాని ప్రకారం నిధులు కోరటం ఇటువంటివన్నీ మేము చర్చించుకోవడం జరిగింది. బాబు గారు మీకు తెలియదు ఏముంది, ఎప్పుడు రాష్ట్రం గురించి ఆయన ఆలోచించేది. రాష్ట్రానికి ఏమేమి ఎలా సాధించాలి, ఏ విధంగా మనం అన్ని సమస్యల మీద డెప్త్ తెచ్చుకొని వాటిని ఎలా చేయాలనే దాని మీదే ఆయన మాట్లాడారు. అన్నీ ఏమైనా మన రాజధాని, పోలవరం, అదేవిధంగా గ్రామాల్లో ఇళ్ళు, రోడ్లు, కొత్త కొత్త ఇండస్ట్రీస్, పోర్టు బేస్లు, అయితే అన్ని ఇండస్ట్రీస్ ఏమేమైతే తీసుకురాగలం వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడారు. మీటింగ్ బాగా అయింది. సో అన్ని ఇంటర్నల్ విషయాలే మాట్లాడుకుందాం. సో చాలా బాగా అయింది మీటింగ్. సో మేము అక్కడ పార్లమెంట్లో మేము పాటించాల్సిన విధి విధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు అంతా కొత్త చాలా మంది ఉన్నాం కాబట్టి ఆ ప్రొసీజర్స్ అయ్యి నేర్చుకోమని చెప్పారు. తర్వాత మన రాష్ట్రానికి గురించిన సబ్జెక్ట్స్ గురించి మీరు మంచిగా కేర్ తీసుకొని మాట్లాడమని చెప్పారు. మనకు కావాల్సిన అంశాలన్నీ హెల్త్, ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సో పోలవరం, రాజధాని, ఈ అంశాల గురించి మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అని చెప్పారు. ఈరోజు పార్లమెంట్ పార్టీ మీటింగు అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు, ముఖ్యమంత్రి వారు సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంపీలు మేమందరం కూడా ఎలా వర్క్ చేయాలో వారు నిర్దేశం చేశారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా అట్టడిగిపోయింది. 5 ఏళ్ళ పాలనలో మొత్తం అంతా కూడా వ్యవస్థను కూడా నాశనం అయ్యాయి కనుక ప్రజలిచ్చిన తీర్పుకి గౌరవిస్తూ మనందరం కూడా టీం వర్క్గా పనిచేయమని చెప్పారు. వారి సూచనతో, వారి సలహాలతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, కేంద్రం నుంచి రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడానికి టీం వర్క్ చేయమన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు చెప్పారు. ఆ బాధ్యత ప్రకారం కూడా టీం వర్క్ చేసి ఈ రాష్ట్రం బాగా కుంటుపడిపోయింది కనుక అభివృద్ధి చేయడానికి వారు చేసిన సూచన సలహాలు చాలా విలువైనవి కనుక మేము ఆ విధంగా వెళ్తున్నాం. మేము ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాం కనుక మా అందరికీ ఆయన ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తున్నారు. లోకేష్ గారు, అంతేకాకుండా మా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి